జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏడు మాట్లాడుతున్నావు అనియా? అంటే నన్ను కన్నాలెవరో నీకు తెలుసా? నేను ఏ కుటుంబంలో పుట్టానో నీకు తెలుసా? నేనెవరు పెట్టానో నీకు తెలుసా? తెలుసు తెలుసు నువ్వు ఎవరు బిడ్డవో నాకు తెలుసు. నీ కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసు. నువ్విలా అందరూ ఉన్నా అనాథలా మిగిలిపోవడా కారణం ఎవరో కూడా తెలుసు. ఓర్నాయనో, ఈడేటి చూడబోతే సిట్టమ్మ జన్మరహస్యం మొత్తం చెప్పేసేలా ఉన్నాడే. నువ్వు చెప్పేది నిజమా? మా అమ్మ ఎవరు, మా నాన్నెవరు నీకు నిజంగా తెలుసా? నా బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, నిన్ను కన్నవాళ్లు సామాన్యులు కాదు. నువ్వు పుట్టింది సామాన్యుల కుటుంబంలో కాదు, అది పెద్ద కుటుంబంలో పుట్టావు. ఎవరు ఎవరు నన్ను కన్న వాళ్ళెవరు? నా తల్లిదండ్రులు ఎవరు? చెప్పు. ఖచ్చితంగా చెప్తాను. కాకపోతే చెప్పే ముందు నువ్వు నాకు సాయం చేయాలి. సహాయం కాదు, నువ్వేమడిగినా చేస్తాం. అసలు చిట్టమ్మ తల్లిదండ్రులు ఎవరో చెప్పు. ముందు చెప్పు. నీకేం కావాలో చేస్తాం, ముందు చెప్పు. అత్తయ్య, దయచేసి మీరు కాసేపు ఆగండి. అతను చెప్పిన నిజాలు మమ్మల్ని వెన్నివ్వండి. మీరు మధ్యలో అడ్డుపడకండి. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? వదిన తల్లిదండ్రులు వీళ్లే కదా. ఇప్పుడు వీళ్ళు కాదంటారేంటి? ఇంకెవరో ఉన్నారంటారేంటి? ఇదిగో వర్మ, నీకు ఆయన్ని తర్వాత చెప్తాను. ఇదిగో అనియా, మా అమ్మ నాన్నెవరో చెప్పు. వాళ్ళు ఎక్కడుంటారో చెప్పు. నేను ఆయన్ని కలవాలి. అమ్మా నాన్న అని డోరారా పిలవాలి. చెప్పు చెప్పు, వాళ్ళు ఎక్కడుంటారో చెప్పు. అది చెప్పాలంటే కాస్త ఖర్చు అవుతుంది. ఖర్చా? అంటే నీకు డబ్బులు ఇస్తే తప్ప నన్ను కన్నాలెవరు చెప్పవా? అవును చిట్టమ్మ, ఇది నా స్వార్థం అనుకో. నీ జన్మరహస్యం చెప్తున్నందుకు నువ్వు నాకిస్తున్న బహుమతి అనుకో. నాకు అర్జెంటుగా 5 లక్షల రూపాయలు కావాలి. 5 లక్షలా? 5 లక్షలా? అవును, ఇలా అడగడం తప్ప నాకు తెలుసు, కానీ నాకు తప్పట్లేదు. నిన్ను కన్నవాళ్ళెవరో నేను చెప్పాలంటే నువ్వు నాకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. అలా ఇచ్చిన మరుక్షణం నీ జన్మరహస్యం నేను చెప్తాను. ఇదిగా అన్నా, నీకు దండం పెడతాను. నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను. నన్ను కన్నాలెవరు చెప్పన్నా? మా అమ్మ నన్నెవరు చెప్పన్నా? చెప్పన్నా, నీకు దండం పెడతాను. వాళ్ళెవరు చెప్పు. ఖచ్చితంగా చెప్తానమ్మా. ముందు నేను అడిగిన డబ్బు ఇవ్వు. అచ్చో, ఇప్పటికిప్పుడు నా దగ్గర ఏడుంటాయన్నా. ఒక్కరోజు సమయం ఇయ్యన్నా, నీ డబ్బు నీకు ఇస్తాను. కానీ మా అమ్మ నాన్నెవరు చెప్పన్నా? అంతవరకు నేను ఆగలేనన్నా. నీ కాళ్ళు అట్టుకుంటానన్నా. చెప్పన్నా, బావా. ఇదిగో చూడు, వాళ్ళమ్మా నాన్న ఎవరో నీకు నిజంగా తెలుసన్న గ్యారెంటీ ఏంటి? సారీ, నన్ను నమ్మితే చిట్టమ్మ తన కన్నవారిని కలుసుకుంటుంది, లేదంటే వారికి శాశ్వతంగా దూరమైపోతుంది. నమ్ముతారా నమ్మరా అన్నది మీకే వదిలేస్తున్నాను. సరిగ్గా రేపు 11 గంటలకి ఊరు చివర మీకోసం ఎదురుచూస్తూ ఉంటాను. మీరొచ్చి నేను అడిగిన డబ్బిచ్చారా, చిట్టమ్మ కన్నవారి వివరాలు మొత్తం సాక్ష్యాలతో సహా మీ చేతుల్లో పెడతాను, లేదా జీవితంలో మళ్ళీ నా మొహం మీకు చూపించను. వస్తాను. చిట్టి ఆగు. చిట్టి చెప్పాడు కదా రేపు ఉదయం 11 గంటలకంతా ఊరి చివరి ఉంటానని. డబ్బు తీసుకెళ్దాం, నీ కన్న వాళ్ళు ఎవరో తెలుసుకుందాం.
నీ గుండెల మీద సేసుకుని చెప్పు. నువ్వు నన్ను నవమాసాలు మోసి కన్నావా? నన్ను కనకపోయినా పర్వాలేదమ్మా. ఇప్పటికీ మీరే నా అమ్మ నాన్న. కాకపోతే ఏ తల్లికి పుట్టానో, ఏ కుటుంబంలో పుట్టానో తెలుసుకోవాలన్న ఆశ నాలో మిగిలిపోయిందమ్మా. ఒకసారి వాళ్ళని కళ్ళారా చూసుకుంటానమ్మా, అంతే తప్ప మిమ్మల్ని నొక్కేసి ఎక్కడికి వెళ్ళమ్మా. చెప్పమ్మా. వదిన, మీరేం బాధపడకండి. ఆ 5 లక్షల రూపాయలు నేనిస్తాను. తీసుకెళ్లి వాడి మొహాన్ని కొట్టి ఆ నిజాలేంటో తెలుసుకోండి. వద్దు వర్మ, ఈ విషయంలో నేను ఎప్పటి సాయం తీసుకోవాలని అనుకోవడం లేదు. కష్టమో నష్టమో ఆ 5 లక్షల రూపాయలు నేనే అతనికి ఇచ్చి నిజాలేంటో తెలుసుకుంటాను. చిట్టి 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 జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.